పిల్లరా, प्रियो, మనం యేసు ప్రభును నమ్ముకున్నాక हम प्रभु यीशु मसीह पर भरोसा करने के बाद అంటే మనం క్రైస్తవులుగా మరి దేవునిలో గుర్తింపు పొందినాక हम मसीह के नाते परमेश्वर में एक पहचान होने के बाद ప్రతి ఒక్క ఆ వ్యక్తి జీవితంలో ఒక మరి మార్పు జీవితం వేరుగా ఉంటుంది. हर एक के व्यक्ति की जिंदगी में एक बदलावट होती है और कुछ अलग दिखाई देती है। దేవునితో వ్యక్తి సంబంధం కలిగి ఉంటాడు. परमेश्वर के साथ निज वास्ता रखता है, रिश्ता रखता है। ఆత్మ మరి శక్తి ద్వారా ఆ ఆత్మ ఇస్తున్నటువంటి ఆజ్ఞల్ని పాటిస్తూ ఉంటాడు. तो परमेश्वर की आत्मा के सामर्थ्य के द्वारा जो प्रभु अपने आत्मा से आज्ञा देता है उनको पालन भी करता रहता है। కాబట్టి इसलिए మరి ప్రభువు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా जो प्रभु पर भरोसा करते हैं वो हर एक ఆత్మ చేసే కార్యాలని కనిపెడుతూ ఉంటారు. आत्मिक कार्यों को पहचानते रहते हैं, ఆ ఇలువల్ని కనిపెడుతూ ఉంటారు. उसके महत्व को भी जानते हैं। ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుడు అన్న ప్రతి ఒక్కరు जो मसीह बोल के कहने वाला हर एक ఆ జీవితాన్ని రోజు రోజుకు ఒక మార్పును చూస్తూ ఉంటారు. तो अपनी जिंदगी को दिन पे दिन प्रभु में बढ़ता हुआ देखता है। అంటే పాత స్వభావాలన్నీ మెల్లమెల్లగా అంతరించిపోతాయి. यानी कि पुराना स्वभाव धीरे धीरे खत्म होता जाएगा, అవి అంతరించిపోతా ఉంటాయి. खत्म होता जाएगा। మనలో ఒక నూతన ఆనందం, నూతన స్వభావం వస్తా ఉంటుంది. हमारे अंदर एक नई आनंद, नया स्वभाव आता रहेगा। అది మనకే ఒక ఆనందం వేస్తుంది. इस बात से हमारे अंदर मन में खुशी भी होगी, మనకు ఒక ఆనందం వేస్తుంది. हमारे अंदर एक आत्मिक आनंद रहेगी। చాలా మంది క్రైస్తవులను చూశాను, बहुत से मसीहों को मैंने देखा అసలు వాడు క్రైస్తవులు అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. तो हम मसीह करके भी भूल जाते हैं। అసలు క్రైస్తవ జీవితంలో ఉన్న విలువలు ఏంటో, ఆ ఆనందం ఏంటో కూడా తెలియదు. मसीह की जिंदगी में क्या कीमत है और क्या आनंद है, इस बात को से भी अनजान है वो लोग। క్రైస్తవుల్లో ఎంతో మంది ఉదాసీనతగా జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. मसीह होने के बाद बहुत से लोग बड़ी उदास से जीने वाले भी हैं, కానీ పరిశుద్ధాత్మ మనకి క్రీస్తును నమ్ముకున్నాక ఆనందం ఇస్తాడు. लेकिन हम प्रभु पर भरोसा करने के बाद पवित्र आत्मा हमें आनंद देता है, ఆ ఆనందంలో మనల్ని నడిపిస్తాడు. उसी आनंद में हमको लेके भी चलता है। అదే క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి గొప్పతనం. यही मसीह का जिंदगी में बड़ा विषय है हमारे लिए। అంతేగాని ఏదో పెద్ద ఆస్తులు వస్తాయేనో, ఏదో ఆశీర్వాదాలు మనం కుమ్మరించబడతాయేనో, అందువల్లనే మనం ప్రభువుని నమ్ముకున్నాం, లేకపోతే ప్రభువుని నమ్ముకోలేదని అని కాదు. तो ऐसा मत सोचना अगर प्रभु पर भरोसा करने से हमारी संपत्ति बढ़ जाएगी, बहुत बड़े बड़े आशीष हमको मिलेगा, इसी से पहचाने हम प्रभु को मान लिया करके मत सोचना। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభువులో కొనసాగటానికి ఒక మార్పు కలిగి జీవించాలి. इसलिए हर एक प्रभु में आगे बढ़ने के लिए एक बदलावट के साथ जीना चाहिए। ప్రియులారా, प्रियो, యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాటల్లో కొన్ని మాటలు చాలా సామర్థ్యమైనవి. प्रभु यीशु ने जो बातें बताया है वह बड़ी सामर्थ्य की बातें हैं। అపోస్తుల కార్యము 1:8 प्रेरितों के काम पहला अध्याय 8 वचन देखेंगे तो పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు అని రాసి ఉంది. जब पवित्र आत्मा तुम पर आएगा तो तुम सामर्थ्य पाओगे करके लिखा है। మీరు జాగ్రత్తగా వినండి. ध्यान से सुनना। పరిశుద్ధాత్మ గనక మీ మీదకు వస్తే पवित्र आत्मा आपके ऊपर आने से మీరు ఏమవుతారంట? आप क्या होंगे? సామర్థ్య పొందుతారంట सामर्थ्य पाओगे। అని ప్రభు చెప్పాడు. तो प्रभु ने बताया इस बात को। అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనకు కలిగే సామర్థ్యత ఏమిటి? तो प्रभु के पास जब हम आते तो हमारे पास क्या सामर्थ्य आता है? ఏంటి మనకు వచ్చే సామర్థ్యత? कौन सी सामर्थ्य है हमारे पास? పరిశుద్ధాత్ముడు మన మీదకు వచ్చినప్పుడు వచ్చే సామర్థ్యం ఏంటంటే, तो पवित्र आत्मा हमारे ऊपर आने से जो मिलने वाली सामर्थ्य की विषय क्या है? ఒక వ్యక్తి కేవలం ఆత్మకార్య మూలముగా మాత్రమే క్రైస్తవుడిగా మారగలడని తెలుసుకుంటాం. एक इंसान केवल आत्मिक तौर पर ही मसीह की रीति से बदल सकता है, इस बात को जान पाएंगे। ఆత్మ ద్వారానే आत्मा के वशे में ही క్రీస్తును నమ్ముకున్నాం. हम मसीह पर भरोसा किए हैं, ఆయన రక్షకుడని, ఆయన ప్రభు అని మనం నమ్మాం. वो उद्धार करता और प्रभु जानकर हमने కానీ अंगीकार किए। మనలో రోజు రోజుకు మార్పు రావాలి. लेकिन दिन पे दिन हमारे अंदर बदलावट आनी चाहिए। ఆ మార్పు తెచ్చేది ఎవరు? మనలో ये बदलावट कौन लेके आता है? ఎవరు हमारे अंदर? తీసుకొస్తారు ఆ మార్పు? कौन लेके आएगा? రోజు రోజుకి లోకం నుంచి వేరయ్యి దేవుని దగ్గరికి దగ్గర నడిపించేది ఎవరు? दिन पे दिन हम प्रभु संसार से दूर हो जाएंगे और प्रभु के निकट कौन लेके आएगा हमको? కేవలం ఆత్మ కార్యం మాత్రమే జరిగితేనే
केवल पवित्र आत्मा का कार्य होने से ही हम ऐसा कर ఒకసారి सकते हैं। రోమా మీరు 8:9 గనక చదివితే, आप रोमियो की लिखी हुई पत्री 8वें अध्याय 9वें वचन पढ़ेंगे तो రోమా పత్రిక తీయండి ఒకసారి, रोमियो की लिखी हुई पत्री 8:9. 8वें अध्याय 9वें वचन 8:9లో ఒకసారి చదివితే, देखिए 8:9, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. परंतु जबकि परमेश्वर की आत्मा तुम में बसता है तो तुम शारीरिक दशा में नहीं परंतु आत्मिक दशा में हो। అంటే శారీరకమైనటువంటి ఆలోచన, అంటే యేసుక్రీస్తు నమ్ముకోక ముందు ఒకవేళ మనకి యేసు ప్రభుని తెలిసినా, ఒకవేళ మనం నామకార్థంగా క్రైస్తవ ధర్మము మతం అని తెలుసుకుని ఉన్నా, हम मसीह को भरोसा करने से पहले यानी कि मसीह के बारे में सुन चुके होंगे, मगर हम मसीह के पास आने के पहले क्या होता है, నేను 1990కి ముందు యేసుక్రీస్తుకు నాకు తెలుసు. मुझे भी 1990 से पहले मसीह के बारे में पता था। నాకు ఆయన గురించి పాటలు పాడేవాళ్ళం మేము. उसके बारे में गीत भी गाया करते थे, క్రిస్మస్ బాగా చేసేవాళ్ళం, त्योहार भी बड़े अच्छे बनाते थे పండుగలు బాగా చేసేవాళ్ళం. और त्योहार बड़े अच्छे बनाते थे। నేను క్రైస్తవుడిని అని చెప్పి కొంచెం గర్వం కూడా ఉండేది. हम मसीह बोल के कुछ घमंड भी करते थे। ఎవరైనా మన క్రైస్తవులు ఏమన్నా అంటే మేము పోరాడేవాళ్ళం. कोई मसीह को विरुद्ध कुछ बोलते तो हम मुकाबला भी करते थे। కానీ నాలో లోకంలో ఉన్నటువంటి శరీర కార్యాలు ఉన్నాయి. लेकिन मेरे अंदर संसार में जो शारीरिक कार्य है वो थे मेरे पास। నేను తప్పుగా అనుకోలేదు. उन दिनों में मैंने उस बात को गलत नहीं నాకు समझा था। తెలుసు. मुझे यीशु के बारे में पता है, తెలుసు నాకు. यीशु के बारे में అంటే मालूम है। మతం मैं అనుకునేవాడు, सोचता था एक धर्म है, ఏదో మతం ये कोई అనుకునేవాడు, धर्म है అంటే समझता మతం था। అనే మొత్తులో तो జీవించేవాడు. धर्म की उस मतवालापन में కానీ था, నాలో మార్పు లేదు. लेकिन मेरे अंदर कोई बदलावट नहीं నాలో थी। శరీర కార్యాలు ఉన్నాయి. मेरे अंदर केवल शारीरिक कार्य थे। నాలో ఆత్మదేవుడు లేడు. मेरे अंदर आत्मा का रूप परमेश्वर नहीं था। ఆత్ముడు నా మీదకి రాలా, परिशुद्ध ఆత్మదేవుడు. पवित्र आत्मा परमेश्वर मेरे अंदर नहीं थे। ఎందుకని? क्यों? నాలో శరీర కార్యాలు ఉన్నాయి, क्योंकि मेरे अंदर केवल शरीर का कार्य ఈ थे, లోక కార్యాలు ये ఉన్నాయి. संसार की कार्य। అలాంటి వ్యక్తి పైన పరిశుద్ధాత్మ దేవుడు దిగడం ऐसे इंसान के ऊपर पवित्र आत्मा परमेश्वर नहीं उतरेगा, రాడు. ప్రియులారా, आएगा भी नहीं। పరిశుద్ధాత్ముడు రాడు. पवित्र आत्मा प्रभु नहीं आएगा, ఎందుకంటే యేసు పరిశుద్ధుడు, क्योंकि यीशु मसीह पवित्र है। దేవుని నామమున పంపబడ్డ వ్యక్తి. यीशु के नाम से भेजा, परमेश्वर के नाम से भेजा गया व्यक्ति। పరిశుద్ధాత్మ యేసు ప్రభువుని దిగాడు, पवित्र आत्मा प्रभु यीशु मसीह के ऊपर आया, దిగాడు. उतरा। తర్వాత యేసు ప్రభు ఏమన్నాడు? उसके बाद यीशु मसीह ने क्या कहा, మీరు ఆత్మ పొందుకోవడానికి సిద్ధంగా ఉండమన్నాడు. अब आत्मा पाने के लिए तैयारी के साथ रहो बोला। మీరు అన్నాడు, అంటే శిష్యులు చెప్పాడు. आप यानी कि चेलों को कहा అంటే गया, యేసు నామాన్ని ఎరిగిన వాళ్ళు, यानी कि यीशु के नाम को जानने वाले, ఆయన వాక్యం ద్వారా మరి తెలుసుకుని సిద్ధపడుతున్నవాడు. उनके वचन के द्वारा जानकर तैयारी में रहने वाले। కాబట్టి చూడండి, इसलिए देखिए ఇక్కడ यहाँ पे రోమా 8:9 చూస్తే रोमियो की लिखी पत्री 8वें अध्याय రాశాడు, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. यदि किसी में मसीह का आत्मा नहीं तो वे उसका जन नहीं। ఇంకొక విషయం అక్కడ 10వ వచనంలో, 10वें वचन में भी कहता है, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. यदि मसीहा तुम में है तो देह पाप के कारण मरी हुई है परंतु आत्मा धार्मिकता के कारण जीवित है। అంటే శారీరకమైనటువంటి ఆ ఆశలు అవి ఉండవు మనకి. यानी कि शारीरिक लालच नहीं होगा। అంటే ఇదివరకు యేసుని నమ్ముకోక ముందు, यानी कि यीशु मसीह को मानने से पहले, యేసుని నమ్ముకున్నాక ఆత్మ కార్యాలు మనలో జరగక ముందు, यीशु मसीह को भरोसा करके आत्मिक कार्य हमारे अंदर शुरू होने से पहले, ఒకటి యేసుని నమ్ముకోక ముందు एक विषय है जो प्रभु को भरोसा नहीं किया, యేసుని తెలుసుకున్నాము. दूसरी बात है यीशु को जान लिया। కొంతమంది క్రైస్తవులుగా పరిగణించబడుతున్నారు, कुछ लोग उसके बावजूद भी मसीह कहलाते हैं, కానీ వాళ్ళలో మార్పు లేదు. लेकिन उनके अंदर कोई बदलावट नहीं है। పరిశుద్ధాత్మ వాళ్ళతో లేదు. परिशुद्ध आत्मा परमेश्वर उनके साथ नहीं है, కార్యాలు చెడ్డవి, क्योंकि उनके कार्य बुरे हैं, వాళ్ళు లోకానుసారంగా वो జీవించేవారు. संसार के अनुसार चलते हैं। మరి 90 తర్వాత मैं 1990 के बाद మెల్లమెల్లగా ప్రభు దగ్గర అవుతున్నారు. मैं धीरे धीरे प्रभु के निकट होता गया। ఎందుకని? क्यों? మరి సిస్టర్ గారికి 5.3 సెంటీమీటర్లు మరి గెడ్డ లోపల ఉందని మాకు తెలియదు. तो उससे पहले मैं नहीं पता था कि सिस्टर जी के पेट में और 5.3 सेंटीमीटर का गोला है बोल కానీ के। బాధపడుతుంది. लेकिन परेशानी उठा रही थी। ఎన్నో దేవతల దగ్గరికి వెళ్ళాం, हमने तो बड़ी देवताओं के ఎన్నో पास गए, గుడులు గోపురాలు తిరిగాం, कई मंदिर मस्जिद ఎన్నో घूमा, మందులు వాడాం, कहीं दवाई भी खाया, ఎంతో మంది డాక్టర్లకి వెళ్ళాం, कितने तो डॉक्टरों के पास गए, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాం, बहुत पैसा भी लगा ली, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాం, स्पेशलिस्ट से भी मिला, ఆయన నిరాశ ఎదురైంది. तो भी निराशा ही सामना ఎన్నో हुआ। దేవి దేవతలకు మొక్కాం, कहीं देवी देवताओं
को भी हाथ जोड़ा, కొబ్బరికాయలు కొట్టాం, नारियल भी फोड़े, పొంగల్ చేసాం. पोंगल भी बनाए, ఓ ఎంతో మరి ముఖ్యం. बहुत से दंडवत किए ఈ जगह లోకంలో जगह में। దేవుళ్ళు అనబడిన ప్రతి ఒక్కరూ ముఖ్యం. ये जितना भगवान कहलाया जाता है उन सबको हाथ जोड़ा। చర్చి ముందుగా పోతా చెప్పులు ఇడిసి అక్కడ పోయి చెయ్యట్లు అనుకొని యేసు ప్రభు నువ్వు కూడా బాగు చేయని కూడా అన్నాం. तो चर्ची के सामने से जाते हुए मैं बाहर ही चप्पल छोड़ा, वहीं खड़े होके यूं करके बोला, यीशु मसीह तू भी तो शंका कर सकता है। కానీ మాకు ఆశ లేదు, लेकिन ये हमारे अंदर एक आशा नहीं था, ఆశ లేదు. आशा नहीं था। అలా మెల్లమెల్లగా 90, 91, 92, 93 అట్లా దేవుడికి దగ్గర అవుతూ బైబుల్ చదువుతూ ఉన్నాం. तो धीरे धीरे बाइबल पढ़ रहे थे। 1990 से लेकर 93 तक बाइबल पढ़ते गया, प्रभु का निकट थोड़ा थोड़ा होता गया। 93, 94 మెల్లమెల్లగా ప్రభువుకి దగ్గరతో వాక్యం వింటున్నాం, तो वचन सुनते जा रहे थे 94 तक, బైబుల్ చదువుతూ ఉన్నాం. बाइबल पढ़ते जा रहे थे। మెల్లమెల్లగా వాక్యం నాలోకి వస్తూ మొదలు పెట్టి धीरे धीरे वचन मेरे अंदर आना काम शुरू कर दिया। తప్పులు ఒప్పులు గమనిస్తున్నాను. सही क्या है गलत क्या है समझने लगा। అది వరకు లేదు నాకు, उससे पहले नहीं पता था, అది వరకు లేదు. उससे पहले नहीं मालूम తప్పులు था। ఒప్పులు గమనిస్తున్నాను. तो सही गलत का पहचान कर रहा ఇది था, తప్పు ఇది ఒప్పు, ये सही है ये गलत है ఇది बोल के, తప్పు ఇది ये ఒప్పు. सही है ये गलत है। మెల్లమెల్లగా తప్పులు తీసేసుకుంటున్నాను. धीरे धीरे मेरे अंदर की गलतियों को निकाल रहा ఇది था, ఉండకూడదని. ये नहीं रहना चाहिए मेरे अंदर। పిల్లారా, इसके बाद प्रियो 95లో 95 में నేను పూర్తిగా ప్రభువులో వచ్చేసాను. मैं पूर्ण रूप से प्रभु में आ गया। నాకు తెలిసిపోయింది ప్రభు యేసు క్రీస్తు నిజమైన దేవుడు. मुझे जान पड़ा है कि प्रभु यीशु ही केवल जीवित परमेश्वर है। ఇవన్నీ కూడా అవతారాలే గాని యేసు ప్రభువే ఆ యొక్క దేవుడు పంపించిన సృష్టికర్త పంపించినటువంటి దేవుడు అని తెలిసిపోయింది. ये सब कुछ बेकार की बातें हैं, केवल यीशु मसीह ही परमेश्वर की ओर से भेजा गया है करके मैंने समझ लिया। నేను తప్పులు చేయకూడదని तो నిర్ణయించుకున్నాను. तब से मैंने निर्णय कर चुका कि गलत नहीं करनी चाहिए मुझे। నేను నశీలి పదార్థాలు బాగా తినేవాడిని, मैं नशीली वस्तुएं बहुत खाया करता था, బాగా మందులు తాగేవాడిని. दवारू भी पिया करता था। అన్ని నేను ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క నశీలి పదార్థాలు నశా పదార్థాలు తినేవాడిని. तो ये संसार की हर एक नशीली वस्तुओं को खाया करता అది था। తినకూడదని లేదు, ये गलत है, ये नहीं खाना चाहिए, అది ऐसा कोई विचार మాట్లాడకూడదు, नहीं ఇది था। ये మాట్లాడకూడదని లేదు, बात कर सकता है ये नहीं बात कर सकता, అది ऐसे भी सोच ధరించకూడదు, नहीं। ఇది ధరించకూడదని वो లేదు. धारण नहीं करना चाहिए, नहीं पहनना चाहिए, ये भी मुझे नहीं ఎవరితో मालूम था। స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు తెలియదు. किसके साथ दोस्ती करनी थी नहीं करनी थी ये भी नहीं पता था। విడైన జీవితం జీవించాను నేను. यानी कि मैंने मन मर्जी के अनुसार का जिंदगी నాకు जिया था। తెలుసు. हाँ मुझे यीशु मसीह पता है, నేను అనుకోబాకండి, मैं यीशु मसीह से अनजान होकर నేను मत सोचना। క్రైస్తవుని కూడా నాకు తెలుసు. मैं मसीह करके भी बोलता था, చక్కగా పండుగలు కూడా अच्छी చేసేవాడిని. तरह त्योहार वगैरह भी बनाते थे। అప్పుడు బైబిల్ ఎర్ర అట్టతో ఒక బైబిల్ ఉండేది కొత్త నిబంధన అని. एक नया नियम का लाल गत्ते वाला एक छोटा सा बाइबल हुआ करता था, చదివేవాడిని. वो भी पढ़ता था కానీ कभी कभी। నాలో శక్తి కావాలి, लेकिन मेरे अंदर सामर्थ्य चाहिए, అంటే ప్రభువులో నడవడానికి శక్తి కావాలి. प्रभु में चलने के लिए सामर्थ्य चाहिए। అదే యేసు ప్రభువు గారు చెప్పారు वो यीशु मसीह ने बताया అపోస్తలుల కార్యంలో, प्रेरितों की काम में, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. पवित्र आत्मा तुम पर उतरेगा तो तुम सामर्थ्य पाओगे। శక్తి అంటే ఆ ప్రభువుని కనుగొనే ఒక ఆ యొక్క శక్తి మనకు దొరికిపోద్ది. शक्ति यानी कि परमेश्वर को पहचानने का सामर्थ्य मिलेगा। ప్రియులారా, प्रियो ఆత్మ అనే తర్జుమా చేయబడినటువంటి అది హిబ్రూ పదం. ये आत्मा करके जो तर्जमा किया गया है इब्रानी पद है, विषय है, దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. इसके अलग अलग नाम है। ఈ పరిశుద్ధాత్మకి రకరకాల పేర్లు ఉన్నాయి. पवित्र आत्मा के लिए अलग अलग नाम है। కొన్ని చెప్తాను మీకు मैं ఈరోజు. कुछ विषय बताऊंगा आज। ఒకటి వాయువు एक हवा అంటే గాలి, यानी कि हवा, ఒకటేంటి एक क्या है గాలి. हवा, ఆ రెండోది ఊపిరి, सांस, दूसरी जो है सांस, ఊపిరి. सांस, మూడు तीसरी దేవుని శక్తి, परमेश्वर का सामर्थ्य, దేవుని శక్తి. परमेश्वर का सामर्थ्य, నాలుగు జీవాత్మ, चौथा जीवात्मा, జీవాత్మ जीवात्मा అంటే यानी कि ఈ జీవంలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు ఊదిందే, इस इंसान के अंदर जीवन आत्मा जो है परमेश्वर అంటే की ओर से దేవుడి है, దగ్గర నుంచి వచ్చిందే. ये परमेश्वर की ओर से आया है। జాగ్రత్తగా గమనించండి. पहचानिएगा। ఈ నాలుగో విషయంలో ఈ జీవాత్మ అనేది అంటే ఈ జీవాత్మ అనేది దేవుని దగ్గర నుంచి వచ్చిందే. ये चौथी में जो जीवन की आत्मा है ये परमेश्वर की ओर से आया है। ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు ఆదాము అవ్వలు పరిశుద్ధులే, जब आदम को बनाए गए वो पवित्र ही थे, పరిశుద్ధులే, पवित्र थे, దేవుని ద్వారా సృష్టించబడిన వాళ్ళు. परमेश्वर के द्वारा ही सृष्टि किए गए हैं। కాబట్టి इसलिए ఈ గాలి, ये हवा, ఈ గాలి బాగా శక్తివంతమైంది. तो हवा जो सामर्थ्य से है। ఒకసారి एक बार నేను వార్తలు విన్నాను, मैंने न्यूज सुना था, బాగా తుఫాన్ వచ్చి గాలి కొడుతున్నప్పుడు అంట కింద ఉన్న కారు అంట
లెగిసి మేడ మీద పడిందంట. तो इतनी बड़ी आंधी जैसी आया, एक हवा भवंडर के जैसा घूम रहा था, उसमें कार उठ के जाके छत के ऊपर बैठ गया। కారు అంతా పైన పడిపోయింది. జాగ్రత్తగానండి, हवा ने गाड़ी को, कार को उठाया और ऊपर रख दिया। జాగ్రత్తగానండి. ध्यान से सुनिए, పరిశుద్ధాత్మ కార్యాలు ఎట్లా ఉంటాయో पवित्र आत्मा का बारे में सुनिए। అంటే చూడండి, మీరు నిర్గమాకాండము अब निर्गमन की पुस्तक 10వ అధ్యాయము 10वीं अध्याय 13వ వచనం చదువుదాం. 13वें वचन को पढ़ेंगे। నిర్గమాకాండము निर्गमन की पुस्तक చూడండి 10-13 10వ అధ్యాయము 10वीं अध्याय 13వ వచనం 13वें वचन చూడండి, తీయండి అందరూ. देखिए। ఉమ్. अतः मूसा ने अपनी लाठी को मिस्र देश के ऊपर बढ़ाया, ఆ, तब यहोवा ने दिन भर और रात भर देश पर पुरवाई छप बढ़ाई, praise the Lord. और बोर हुआ तब पुरवाई से टिड्डियां आई। ఆ, మోషే ఐగుప్తు దేశమే తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు దేశం మీద తూర్పు గాలిని విసరజేసెను అని రాసింది అక్కడ. यहाँ पे हम देखा है कि पूरब की पुरवाई आई है करके। మీకు అర్థమవుతుందా? आप देख रहे हैं, పాత నిబంధనలో కేవలం 3 సార్లు మాత్రమే పరిశుద్ధాత్మ అని రాయబడింది. पुराना नियम में केवल 3 जगह ही पवित्र आत्मा करके लिखा 3 गया। చోట్ల మాత్రమే పరిశుద్ధాత్మ రాయబడింది. 3 जगह ही पवित्र आत्मा करके కానీ लिखा गया। పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. लेकिन पवित्र आत्मा परमेश्वर काम करते आ रहे, పనిచేస్తున్నాడు काम పరిశుద్ధాత్ముడు. करते आ रहे। ఆయనకి పరిశుద్ధాత్మ అని నామం ఇవ్వలేదు. उनको पवित्र आत्मा करके नाम नहीं दिया 3 गया, చోట్ల మాత్రం చెప్పగలిగింది. 3 जगह बता सका है। కాబట్టి इसलिए ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए, పగలంతయు రాత్రంతయు దేశం మీద తూర్పు గాలిని విసరజేసెను, ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. दिन और रात पुरवाई बढ़ाई तो क्या होगा? बोर को देखा तो पुरवाई में टिड्डियां आई। అంటే దేవుని యొక్క ఆ శక్తి यानी कि परमेश्वर की उस सामर्थ्य ఎలా से వచ్చిందంట? कैसे आया? గాలిలాగా వచ్చేసింది. हवा की जैसा आ गया। ఎలా వచ్చింది? जैसा आया, గాలిలాగా వచ్చేసి, हवा की जैसा आ गया। గాలిలాగా వచ్చి हवा में ఆ గాలిలో ఎక్కడైతే మిడతలు ఉన్నాయో ఆ మిడతల్ని కరెక్ట్ డైరెక్షన్ చూపించి ఆ యొక్క ఫరో దేశం మీద తీసుకొచ్చాడు. तो फरौन की उस मिस्र देश के ऊपर उस पुरवाई टिड्डियां ले आई। ఎవరు చేయగలరు డైరెక్షన్ చెప్పండి? कौन कर सकता है ऐसा इशारा? మానవుడు వల్ల కాదు. इंसान की बस की नहीं है। ఫరో రాజుగా, फरौन भी तो राजा है ना, దేశానికి రాజు కదా. देश का राजा है। ఐగుప్తు బలమైన దేశం కదా. उन दिनों में मिस्र देश तो बड़ी सामर्थ्य देश है, ఆయన పెద్ద గొప్ప రాజు కదా. वो तो बड़ा महान राजा है। ఆయన వల్ల అయిందా? क्या उनका बस की हुआ ये? ఆ గాలి ఆపటం ఆయన వల్ల అయిందా? उनकी उस हवा को रोकना उनका बस की हुआ? ఆయన వల్ల కాదు. उनका बस की नहीं हुआ। ఎవరి వల్ల కాదు इस ప్రియులారా. संसार में किसी की बस की దేవుడు नहीं है। చేయదలుచుకున్న పని ఎవరు ఆపలేరు. परमेश्वर जो करना चाहता है उसको कोई भी नहीं कर सकता। నీ మీద దేవుని యొక్క శక్తి రాబోతుంది అనుకోండి, ఎవరు ఆపలేరు. आपके ऊपर परमेश्वर का सामर्थ्य आने लगा तो कोई रोक नहीं पाएगा, ఎవరు ఆపలేరు. कोई भी नहीं रोक पाएगा। కాబట్టి इसलिए ఆ శక్తి వచ్చేసింది. वो सामर्थ्य आई, ఆ శక్తి తీసుకొచ్చింది కరెక్ట్ वो గా. सामर्थ्य उन टिड्डियों को लेके आई। ప్రియులారా, प्रियो, గాలి అనేది పరిశుద్ధాత్మక సాదృశ్యంగా तो ఉంది. हवा जो है पवित्र आत्मा का सादृश्य तौर पर बताया जाता నేను है। మొదటగా యేసు ప్రభుని మరి ఇంకా నేను అసలు నిజంగా ఈ బైబుల్ నిజంగా దేవుని గ్రంథమే అని తెలుసుకోవటానికి, मैंने सबसे पहले बाइबल का ग्रंथ परमेश्वर का ग्रंथ ही है करके जानने के लिए, ఎందుకంటే దేవుడు సృష్టిలో కార్యంలో అద్భుత కార్యం చేశాడు. क्योंकि सिस्टर की जिंदगी में प्रभु ने अद्भुत कार्य किया है। ఎందుకంటే ఆ 5.3 సెంటీమీటర్ల గడ్డని మరి తీసివేసినట్టుగా నేను గమనించాను. तो उनके अंदर के पेट में 5.3 सेंटीमीटर का गोला को परमेश्वर ने बिल्कुल खत्म कर दिया, ఏ मैंने దేవి पहचान लिया। దేవతలు, సాధు సంతులు, ఏ మందులు, ఏ డాక్టర్లు, ఏ స్పెషలిస్టులు చేయలేని కార్యం యేసు ప్రభు చేశాడు. कोई देवी देवता, ना कोई साधु संत, कोई नहीं कर सकता था, ना कोई डॉक्टर, जो उसको यीशु मसीह ने किया था। ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కాని కార్యం అదిగో యేసు ప్రభు నామములో జరిగింది. कितना पैसे भी लगाने पर जो कार्य नहीं हुआ, केवल यीशु के नाम से हुआ, ఎందుకంటే సిస్టర్ యేసు ప్రభు నమ్ముకుంది. क्योंकि सिस्टर ने प्रभु यीशु मसीह पर भरोसा किया, పెట్టేసింది. पूर्ण रीति संसार को छोड़ दिया, ప్రభులోకి వచ్చేసింది. प्रभु में आ ఇక गई। ప్రభువే నాకు బాగు तो చేస్తాడు. प्रभु ही मेरा ठीक करने ప్రభువే वाला है, నిర్భరం అయిపోయింది. प्रभु में ही निर्भर हो అయితే गई। నేను అనుకున్నాను, मैंने सोचा అసలు था, బైబిల్ గ్రంథం దేవుని గ్రంథమా? क्या बाइबल परमेश्वर का ग्रंथ है? ఇదే దేవుడా? क्या यही परमेश्वर है? బైబిల్ గ్రంథాన్ని నేను గృహంలోకి వెళ్ళి ఒంటరిగా బైబిల్ గ్రంథాన్ని తీసి मैं घर के अंदर गया और बाइबल को अकेला पढ़ना शुरू कर दिया। 3 రోజులు జరిగింది. 3 दिन मैंने ऐसा किया। కీర్తనల గ్రంథము 118 ఆ వచనం ద్వారా దేవుడు నన్ను తాకాడు. तो भजन संहिता 118 का 18वें वचन के द्वारा प्रभु ने मुझे
छू लिया। కీర్తనకారుడు రాస్తాడు, भजनकार लिखता है ఆ వాక్యం మనల్ని శ్రమ కొల నుంచి బయటదిస్తాడు, वचन जो है आग की भट्टी से हमको बाहर निकालेगा, భయం నుంచి బయటదిస్తాడు. मृत्यु के डर से हमें ఆ बाहर लेके వాక్యమైన आएगा। దేవుడు నాతో మాట్లాడాడు. वचन रूपी परमेश्वर ने मुझसे बात किया है, సిస్టర్ గారు చనిపోతారని నాకు భయం వేసింది. क्योंकि मैंने सोचा था कि सिस्टर खत्म हो ఆ जाएंगी। వచ్చిన భయంకరమైన జబ్బు అలాంటిది. ऐसा हालत, ऐसा बीमारी हो गई थी। డాక్టర్ కూడా చెప్పింది, डॉक्टर ने भी यही చచ్చిపోతాయ్యా, बताया, मर जाएंगे बोल తొందరగా के, ఆపరేషన్ చేయించాలి, जल्दी ऑपरेशन करा లేకపోతే बोला, లోపల భాగాలన్నీ नहीं కాలిపోతాయి. तो अंदर के सारे हिस्सा खत्म हो जाएंगे बोला। 5-6 సంవత్సరాల్లో మనిషి పూర్తిగా బెడ్ లోకి వెళ్ళిపోద్ది, तो 5-6 साल में पूर्ण रूप से बेड में हो जाएंगे बोला। క్షీణించిపోద్ది. तो ऐसे ही सड़ता जाएंगे నాకు बोला। మరణభయం పట్టుకుంది. मुझे मृत्यु का डर लग गया। నా హృదయ వాంఛలను తీర్చే దేవుడిని బైబిల్లో రాయబడింది. बाइबल में जैसा लिखा गया कि मन की ख्वाबों को पूरा करने ఆయన वाला, నమ్ముకోండి, మీ హృదయ వాంఛలు తీరుస్తాడు. उन पर भरोसे कर रखिए, आपके मन की बातों को पूरा करेगा बोला। ఆయన తెలుసు నాకు మరణ భయం वो పట్టుకుందని. जानते थे मेरे अंदर मृत्यु का डर आ गया। అప్పుడు కీర్తనాకారుడు రాసినటువంటి 118వ కీర్తనతో నాతో మాట్లాడాడు. तब भजनकार का लिखा हुआ 118वें अध्याय 18वां वचन से मुझसे बात శిక్షిస్తాను किया। గాని మరణమునకు అప్పగించను. उन्होंने मुझे बड़ी ताड़ना तो दिया मगर मृत्यु के वश में नहीं किया। దేవుడు 3 రోజులు ఆ ఒక్క వాక్యాన్ని చూపించాడు. परमेश्वर ने 3 दिन केवल उसी एक वचन को मेरे सामने रखा। 3వ రోజు तीसरा दिन నాకు తెలియకుండానే मुझे अनजानी में था, ఒక వేడి గాలి వచ్చేసి, एक गर्म हवा मुझ तक आया। వేడి గాలి, गर्म हवा, ఆ ఇంట్లో వేడి గాలి वो వచ్చేసి, मेरे घर के अंदर गर्म हवा आ गई। ఎలాంటి గాలి అంటే మంటల మండినట్టు, ऐसा लग रहा था बगल में कहीं आग है, మంటల మండినట్టు. बगल में कहीं आग जैसा। చూశాను, मैंने इधर उधर देखा, ఎవ్వరు లేరు, कोई भी नहीं थे, ఎవ్వరు లేరు. कोई भी नहीं थे। ఆ మంటలకు తట్టుకోలేనట్టుగా ఉంది. ऐसा गर्म लग रहा था कि मैं बर्दाश्त नहीं कर पा रहा हूँ। ప్రార్థన చేస్తున్నాను, मैं प्रार्थना नहीं कर रहा था, దేవుడు ఇంత మంటలు వస్తున్నాయి. ऐसे क्या हो रहे बोल के మొదటిసారిగా నేను మోకరించాను. बैठे सबसे पहले मेरे घुटने में ఆ आया था। తర్వాత उसके बाद చల్లని గాలి, तो ठंडी हवा आने लगी, చల్లని గాలి. ठंडी हवा आने ఈ लगी। వేడి గాలి చల్లని గాలి అంటే ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడే. गर्म ये ठंडी हवा का मतलब है वहाँ पे पवित्र आत्मा परमेश्वर, పరిశుద్ధాత్ముడే पवित्र తాకాడు. आत्मा परमेश्वर ने ही छू लिया నా मुझे। ఒళ్ళంతా జలతరిచిపోతుంది. मेरे बदन सारे रोंगटे खड़े हो నేను गए। ఒక విషయం చెప్తాను, मैं एक बात बताता हूँ, పరిశుద్ధాత్మ అనుభూతి ఆ ఒళ్ళు జలతరించేటట్టు ఉంటుంది. तो पवित्र आत्मा का अनुभूति जो है कुछ हमारे जैसे हमारे शरीर चमक गए जैसे हुआ। మీలో ఎవరికైనా వాక్యం వింటున్నప్పుడు గాని, వాక్యం చదువుతున్నప్పుడు గాని, పాటలు పాడుతున్నప్పుడు గాని, ఆరాధిస్తున్నప్పుడు ఒళ్ళు జలతరించడం గాని, ఒళ్ళు ఒక రకమైనటువంటి ఆ తిమ్మిర్లుగా గాని కొంచెం కలిగితే ఆ పరిశ్రమని టచ్ చేస్తున్నట్టు లెక్క. आपके अंदर कभी वचन सुनते वक्त आराधना का समय आपको शरीर ऐसा चमकने लगने के जैसा होता तो आप महसूस कीजिएगा पवित्र आत्मा आपको छू रहे అంటే करके, ఆ తాకిడి నీకు తాకుతూ ఉండాలి. तो महसूस आपको होता रह रहा है उस నువ్వు वक्त। క్రైస్తవులైన దగ్గర నుంచి अब जब से मसीह हो गए आप, నువ్వు వాక్యం వింటున్నా, आप वचन सुन रहे, నువ్వు పాటలు आप పాడుతున్నా, गीत गा रहे, నువ్వు బైబిల్ చదువుతున్నా, आप बाइबल पढ़ रहे, నువ్వు ఆరాధిస్తున్నా, आप आराधना कर నువ్వు रहे, ప్రార్థన చేస్తున్నా, आप प्रार्थना कर నీకు ఒక रहे, తాకిడి తగలాలి. आपको एक छूने का महसूस होना నీ है, బాడీకి ఒక తాకిడి आपका తగలాలి. शरीर में इस महसूस होना है, అది అనుభవించాలి. నువ్వు ये अनुभूति होनी है आपके మెల్లమెల్లగా साथ, మెల్లమెల్లగా అనుభవించాలి. तो आपके अंदर धीरे धीरे महसूस होनी है। ఎంతో మంది నన్ను అడిగారు, कि बहुत से लोगों ने मुझसे "నాకు पूछा, తెలియకపోవచ్చు, हमको हम अनजाने हो सकते నాకు हैं, తెలియకపోవచ్చు, हम अनजान हो అయినా सकते हैं, ప్రభువుని ఆరాధిస్తున్నావు, फिर भी आप प्रभु की आराधना कर रहे పరిశుద్ధం हैं, అవ్వాలనుకుంటున్నావు, आप पवित्र बनना चाहते हो, వాక్యం వింటున్నావు, वचन सुन रहे हैं, నిన్ను आप తాకుతాడు. आपको छू చాలా लेगा। మంది నన్ను అడిగారు, बहुत से लोगों ने पूछा, "పాస్టర్ గారండి, पास्टर जी నేను ఆరాధించేప్పుడు जब आराधना करता था నా ముందుగా ఎవరు मेरे వెళ్ళినట్టుందండి, सामने से कोई गुजर के गया लगता है, ఏదో గాలి వచ్చేసింది, एक आवाज सा आया करके बोलते हैं, తగిలిందండి, मुझे कुछ छुआ వెంటనే करके నడుము बोलते। నొప్పి తగ్గిందండి, तुरंत मेरे कमर का दर्द ठीक हो తలనొప్పి गया, తగ్గిపోయిందండి. मेरे सर का दर्द ठीक हो गया। చాలా మంది చెప్పారు నాకు, बहुत से लोगों ने इस बात को చాలా बताया, మంది చెప్పారు నాకు. बहुत से लोगों ने बताया। పిల్లారా, प्रियो చూడండి, देखिए, 1వ రాజులు पहला राजा 9:11 చదవండి. 19:11 पढ़ लीजिए। 1వ రాజులు पहला राजा 9:11 अध्याय 11 11वें అక్కడ ఏలియా యొక్క అనుభవంలో మనకి జరిగిన విషయం. एलिया के अनुभव में हम यहाँ पे देखते हैं 9:11 19:11 में, నీవు పోయి పర్వతం మీద యెహోవా సమూహమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. చూసారా? कहा कि उसने कहा निकल कर यहोवा के सम्मुख पर्वत पर खड़े हो, और यहोवा पास से होकर चला, और यहोवा का सामने एक बड़ी प्रचंड आंधी से पहाड़ फटने और चट्टानें टूटने लगी, तो भी यहोवा उस आंधी में ना था। देखिए कितना सामर्थ था,
ఎట్లా వస్తుందంట? कैसी आ रही थी? ఏం రాశాడు అక్కడ? क्या लिखा है? చూడు, మంచి మాట రాశాడు. बड़ी अच्छी बात लिखा ఎలా है। ఉందంట? कैसा लगा? బలమైన పెనుగాలి లేచెను అన్నాడు. प्रचंड आंधी करके लिखा है। అక్కడ చూడండి, 3 అనుభవాలు చూశాడు. तो यहाँ पे 3 अनुभव को देखा है। యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, यहोवा के सामने बड़ी प्रचंड आंधी చెరలు చిన్నాభిన్నములాయను, चट्टाने टूटने लगी, యెహోవా గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. फिर भी यहोवा उस आंधी में ना था। గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను, आंधी के बाद फिर भूकंप हुआ, ఆ భూకంపమందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. उसमें भी यहोवा ना प्रकट हुआ। ఆ భూకంపమైన తరువాత మెరుపులు పుట్టెను, भूकंप के बाद आग दिखाई दी, ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. उसमें भी यहोवा का नहीं दिखाई दिया। చూడండి పిల్లరా, देखिए ఆ గాలి దెబ్బకి ఏమేమి జరిగిందో చూడండి. उस हवा के विषय में क्या क्या हुआ నేను देखिए। ఒకసారి 1977లో పెద్ద తుఫాన్ వచ్చింది. तो 1977 में एक बड़ी आंधी అప్పుడు तूफान నేను आई 6వ थी। తరగతి 7వ చదువుతున్నాను. तो हम 6वीं या 7वीं क्लास पढ़ रहे थे। ఎన్ని చెట్లు పడిపోయినాయో, कितनी पेड़े गिर गए, ఎన్ని డాబాలు పడిపోయినాయో, कितनी तो बिल्डिंग भी गिर गए। ఎంత ప్రచండమైనటువంటి కార్యాలు तो జరిగినాయి. बहुत प्रचंड आंधी जैसा हुआ था। చూడండి, గాలికి ఉన్న శక్తి, तो देखिए हवा में कितनी सामर्थ्य है। దేవుని కోపం, ये परमेश्वर का ఈ गुस्सा, ప్రకృతి మీదకి దేవుని కోపం. इस प्रकृति के ऊपर परमेश्वर का गुस्सा है। జరుగుతుంది కూడా దేవుని కోపమే. अब जो हो रहे हैं हालत फिलहाल वो भी परमेश्वर का దేవునికి తెలియదు प्रकोप है। అనుకోబాకండి, ये परमेश्वर इस विषय में अनजाने में करके मत सोचना। దేవునికి తెలియదు ये అనుకోబాకండి. परमेश्वर इस विषय में अनजाने करके नहीं सोचना। దేవుడికి తెలియకుండా ఏది అన్ని చూస్తూనే ఉంటాడు ఆయన. इस संसार में ऐसा कुछ भी नहीं है, वो उनकी आंखों से नहीं दिखाई देता। అంటే ఆయన రాయబడి ఉంది, उन्होंने पहले से ही लिख रखा है, రాయబడి ఉంది, उन्होंने लिखवाया है। రాయబడి ఉన్నట్టుగా జరుగుతుంది. जैसा लिखा गया है बाइबल में वैसा ही हो रहा है आजकल। రాయబడి ఉంది పిల్లరా, इस बाइबल ग्रंथ में लिखा हुआ है, ఆ రాయబడి జరుగుతుంది. जैसा लिखा हुआ वैसा ही हो रहा है ఆయన आजकल। చిత్తాన్ని బయలుపరిచాడు, उन्होंने अपनी इच्छा को प्रकट किया है, చిత్తాన్ని प्रकट బయలుపరిచాడు. किया है। కాబట్టి इसलिए ఆ రాయబడినట్టు జరుగుతుంది. అందుకే అన్నాడు రాయబడి ఉంది. సైతాన్ అన్నాడు రాయబడి ఉంది, రాయబడి ఉంది అన్నాడు. इसलिए यीशु मसीह ने भी शैतान से कहा कि हे शैतान लिखा हुआ है बोल। ఆ తర్వాత उसके बाद 12వ వచనం కింద చూస్తే, इसी में 12 वचन को देखेंगे। ఆ మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. फिर आग के बाद एक दबा हुआ धीमा शब्द सुनाई दिया। అర్థమైందా? देखा స్వరము. अब आवाज। ఇందాకేంటి? पहले क्या था? ఆత్మ. आत्मा। ఇందాకేంటి? पहले क्या था? ఆత్మ. आत्मा। ఎలా వచ్చాడు? कैसा आया? పెనుగాలి లాగొచ్చేసి, आंधी के जैसा आया। పెనుగాలి లాగొచ్చాడు. आंधी के जैसा ఇప్పుడు आया। अभी వాక్యమైన దేవుడు, वचन रूपी परमेश्वर, ఇప్పుడు వాక్యమైన अब దేవుడు, वचन रूपी ఈ परमेश्वर, వాక్యమైన దేవుడు ये वचन रूपी परमेश्वर ఏలియాతో మెల్లగా మాట్లాడు. एलिया से धीरे धीरे बात कर रहे हैं। నీతో నాతో మాట్లాడు, अब आपसे मेरे से बात कर रहे हैं, నీతో నాతో మాట్లాడు. आपसे मुझसे बात कर ఆయన रहे हैं। మానవుడు భూమి మీద పుట్టిన దగ్గర నుంచి మాట్లాడుతానే ఉంటాడు. जब से इस संसार में मनुष्य पैदा हुआ तब से बात करते ही आ रहे ఆయనకి हैं। అలవడు సరవడని రాయలేదా బైబుల్లో? वो ना थकता है ना श्रमित होता करके लिखा है ना, రాశాడు రాయలేదా? लिखा है कि नहीं? ఆయన అలసిపోట్లా. वो थक रहे नहीं। ఆదాము వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు వరకు మాట్లాడుతానే ఉన్నాడు. आदम से लेकर अभी तक बात करते ही जा रहे ఎవరితో हैं కూడా మాట్లాడతాడు. और आगे को भी बात करेगा। చూడండి, देखिए మనం అయితే కాసేపు మాట్లాడేమంటాం, हम तो थोड़ी देर बात करके क्या बोलते हैं? ఇప్పుడు ఏమంటాం? क्या बोलते हैं? అలసిపోయామంట. अरे थक गए हम, అలసిపోయామంట. थक गए हम। కానీ దేవుడు लेकिन परमेश्वर మాట్లాడుతానే ఉన్నాడు, बात करता ही रहेगा, మాట్లాడుతూనే ఉన్నాడు. बात करता ही रहेगा। కాబట్టి ప్రియులారా, प्रियो జాగ్రత్తగా గమనించండి, ध्यान से దేవుని देखिए, యొక్క శక్తిని మనం పొందుకోవాలి. परमेश्वर का सामर्थ्य हमें पाना है। తిన్నా తినకపోయినా, खाए ना खाए, డబ్బులున్నా లేకపోయినా, पैसा हो या ना हो, క్రైస్తవులుగా हम मसीह होने के नाते దేవుని యొక్క ఆత్మని हम ఆశపెట్టుకోవాలి. परमेश्वर की आत्मा के ऊपर भरोसा रखना है। అర్థమవుతుందా? ध्यान रख रहे हैं। చూడండి, देखिए నేను మీకు మనందరూ తెలిసిన వ్యక్తే, हम सब जानने वाले की व्यक्ति है లోకాసు వార్త लूका सुसमाचार 1వ అధ్యాయము पहले अध्याय 80వ వచనం. 80 वचन 80 బాప్తిస్మ యోహాను గురించి రాయబడింది. बपतिस्मा देने वाले यूहन्ना के बारे में लिखा हुआ है। చూడండి, देखिए లోకాసు వార్త लूका सुसमाचार 1వ అధ్యాయము पहले अध्याय का 80వ వచనంలో वचन 80 देखेंगे। శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇజ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. और वे बालक बढ़ता और आत्मा में बलवंत होता गया और इजराइल पर प्रकट होने के दिन तक जंगलों में रहा। ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? देखा ఏమన్నా అక్కడ? क्या कहता है? శిశువు ఎదిగి वो बालक बढ़ गया, ఆత్మయందు బలము పొంది. आत्मा में बलवंत हो गया। చూసారా? देखा ఆత్మయందు బలం పొందుతున్నాడు. आत्मा में बल पा रहे, ఇజ్రాయేలుకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములోనే నివసించాడంట. इजराइल पर प्रकट होने के दिन तक जंगल में ही रहा, ఆత్మ పొందుకుంటూ ఉన్నాడు. यानी कि आत्मा पाता गया। ఆయనలో శరీరానికి
బలమైన ఆహారం ఆయన ఏం తినలా. वो अपने शरीर के लिए सामर्थ्य देने वाला कुछ भी अन्न नहीं खाया उन्होंने। ఆయన ఏం తిన్నాడు చూడండి. उन्होंने क्या खाया देखिए, మత్తయి సువార్త मत्ती सुसमाचार, మత్తయి సువార్త తీయండి. मत्ती सुसमाचार ఆయన देखिए, ఆహారం ఏంటో మనకు తెలుసు, उनकी खाना क्या चीज కానీ आपको पता? ఆత్మలో మాత్రం బలం పొందు. लेकिन आत्मा में बड़ी सामर्थ्य था, ఆత్మలో మాత్రం బలం आत्मा పొందుకున్నాడు, में बड़ी सामर्थ्य కానీ था। ఆహారం మాత్రం ఏం తిన్నాడండి. उन्होंने खाना क्या खाया देखिए, చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయము मत्ती सुसमाचार 3रा अध्याय, 3వ అధ్యాయములో 3रा अध्याय में 4వ వచనం. 4 वचन, ఈ యెహోవాను ఒంటె రుమముల వస్త్రములను మొల చుట్టూ తోలుదట్టి ధరించుకునివాడు, మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము. यूहन्ना ऊंट के रोम का वस्त्र पहने था और अपनी कमर में चमड़े का कटिबंध बांधे हुए था, उनका भोजन टिड्डिया और वनमधु था। వస్త్రములు కూడా సాధారణమే. और वस्त्र भी पहना तो साधारण అందుకని మన वस्त्र। క్రైస్తవులు సాధారణ వస్త్రాలు కట్టుకోవాలి. हम भी हमारे मसीह लोग जो साधारण वस्त्र पहनना चाहिए, సాధారణమైన వస్త్రాలు కట్టుకోవాలి. साधारण वस्त्र పై पहनना చూపుగా चाहिए। ఉండకూడదు. तो ऊंचे बड़ी बड़ी అన్య कीमत జనుల वाले, లాంటి చూపులో మనకు अन्य ఉండకూడదు. जाति के जैसे बड़ी बड़ी कीमत वाले विषयों में మనకు नहीं होने మార్పు चाहिए। పొందిన వాళ్ళం हम కదా. तो एक बदलावट हुए మన लोग हैं, పరిశుద్ధాత్మ శక్తి నడుస్తున్నాం हम కదా. पवित्र आत्मा के सामर्थ्य में चलने वाले కాబట్టి हैं। సాధారణమైన వస్త్రాలు. तो इसलिए साधारण कपड़े पहनना चाहिए। అలాగేంటండి और क्या खाया उन्होंने, మిడతలు, और टिड्डिया, ఇంకేంటి और क्या है, అడవి తేన, वनमधु, అడవి తేనె తాగాడు. वनमधु पिया था। ఏమన్నా బలమైన ఆహారం ఏం తిన్నాడా? क्या कुछ उन्होंने सामर्थ्य का खाना खाया, తిన్నాడా? क्या खाया, ఆత్మలో మాత్రం బలం పొందు. लेकिन आत्मा में बल पाया। క్రైస్తవులు చూడండి, मसीह को कुछ मसीहों को देखिए, అన్ని ప్రోటీన్లు అన్ని తింటారు కానీ పరిశుద్ధాత్మనే పానీయం మాత్రం, ఆహారం మాత్రం భుజించరు, తాగరు. तो मसीहों को देखिए, सब प्रकार के अच्छे अच्छे प्रोटीन खाना वगैरह खाते हैं, मगर आत्मिक पानी को नहीं पीते, पवित्र आत्मा को नहीं पाते, తాగరు. नहीं पीते, ఆత్మశక్తి ఉండదు. आत्मिक सामर्थ्य नहीं रहता। శరీరం బాగా బలంగా ఉంటుంది. शरीर तो बड़ी सामर्थ्य से रहता है, శరీరం బాగా బలంగా बड़ी ఉంటుంది. सामर्थ्य से रहता है, కానీ ఈ लेकिन లోకంలో జీవిస్తారు, इस संसार में जीते हैं, ఆత్మలో బలం తక్కువ. आत्मा में बल कम है उनका। అందుకని మనం రోజు రోజుకి ఆత్మలో బలపడాలి పిల్లలు. इसलिए हम रोज रोज में आत्मा में सामर्थ्य पाना है। లోకాసు వార్త आप लूका 1వ सुसमाचार అధ్యాయం చూస్తే पहला अध्याय देखा, ఆయనలో 10 లక్షణాలు చెప్తాను మీకు. उनके अंदर 10 लक्षणों को बताऊंगा। చూడండి, देखिए యోహాను గారి గురించి చెప్తాను. यूहन्ना के बारे में 8వ వచనం తర్వాత చదువుకోండి మీరు. आप पढ़ लीजिए 8वें वचन में, తర్వాత చదువుకోండి తర్వాత 8వ వచనం నుంచి. 8 वचन से आप पढ़ కానీ लीजिए। 14వ వచనం చదువుతాను నేను. मैं 14 वचन बताता हूँ। చూడండి, देखिए అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, 1 2 ద్రాక్ష రసమైనను మద్యమైనను తాగ, ద్రాక్ష రసమైనను 2 3 మద్యమైనను తాక, 4 తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. 14 वचन को देखेंगे, और बहुत लोग उसके जन्म के తన తల్లి గర్భమున 14 నుంచి చదివితే 16 15 కలిసి तो చూసుకోండి. 14 से आप 17 तक पढ़ लीजिए, చదువుకోండి अब మీరు. बाद में पढ़ लीजिए। తర్వాత 5వ విషయం, ఇజ్రాయేలు అనేకులైన ప్రభు అయిన వారి దేవుని వైపు తిప్పుతాడంట. बहुतों को प्रभु की ओर फिराएगा वो। 6వ విషయం, అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టునకును. और माँ बाप का हृदय को बच्चों की ओर। 7వ విషయం, 7वीं विषय, అవిధేయులైన నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును. अविधेयता दिखाने वालों को धार्मिकता का ज्ञान पहचानने 8వ के लिए। విషయం, 8वीं विषय, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై. और प्रभु के लिए जो तैयार है उनको और स्थिर करने के लिए। తర్వాత 9వ విషయం, 9वीं विषय, ఏలియా యొక్క ఆత్మయు. एलिया की आत्मा। 10వది, 10वां विषय, ఆ ఆత్మ యొక్క శక్తి గలవాడై. आत्मा के सामर्थ्य से। అర్థమైందా देखा ఎంత శక్తి కలిగినవాడు. कितना सामर्थ्य है उनके पास। మనం ఇప్పుడు వాళ్ళని ఆదర్శంగా పెట్టుకోవాలి. उनको हमारे सामने आदर्श के तौर पर रखना है। అంత శక్తి బలం కలిగిన వాడు ఈయన. उतना सामर्थ्य है ये, అంత శక్తి బలం కలిగిన వాడు. उतना सामर्थ्य है, అందుకే इसलिए ఎవరికి భయపడలేదు. किसी को भी नहीं डरा। హేరోదు రాజు లాంటి వాళ్ళని వాళ్ళు గద్దించి పడేశారు. राजा हेरोदेस को भी वो डांटने लगा। అందుకే అన్నాడు, పిరికి వారు దేవునికి వారసులు కాదు. इसलिए कहा कि डरपोक लोग प्रभु का राज्य के वारिस ना ఆత్మలో होंगे। బల పొందాడు కాబట్టి आत्मा में सामर्थ्य पाया ఆయన है। అరణ్యం నుంచి వచ్చిన తర్వాత हम जंगल से आने के बाद శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, సద్దుకయ్యుల్ని, రాజులను సైతం, యాజకులను సైతం గద్దించి పడేశాడు. शास्त्री परिचय और याजकों राजाओं को उन्होंने डांटा है। నాడు క్రైస్తవులు
आजकल मसीहा క్రైస్తవులు मसीह जो है, ఎందుకు వాళ్ళేమనంటే ప్రభువులు నమ్ముకోమంటే లేనిపోయింది వాళ్ళని బాధపడతారేమో अरे उनको क्यों बोले, अगर उनको बोलेंगे तो वो लोग कुछ नाराज हो जाएंगे। ఒకటే మాట అంటారు, एक ही बात बोलते ఎవడు हैं, పాపాన్ని అడిపోతాడు. सब अपने अपने पाप के अनुसार जाएगा। ఏమంటారు? क्या बोलते हैं? ఎవడు పాపాన్ని అడిపోతాడు सब अपने पाप के अनुसार चला जाएंगे। చెప్పాడు మన ప్రభు. क्या प्रभु ने यही बताया? ఇంకొక మాట అంటారు, एक और बात बोलते हैं, ఎవరి విశ్వాసం వాళ్ళదండి. सबके अपने अपने विश्वास है। ఇది ఒక పెద్ద ప్యాషన్. फिर एक और अच्छी बात, ఎవరి విశ్వాసం వాళ్ళదండి. सबको अपना अपना विश्वास से बोलते हैं। అర్థమైందా? देखो, ఒకసారి మా ఇంటికి ఒక ఆమె వచ్చింది. एक बार हमारे घर एक आए थे, ఆమెకి కొన్ని విషయాలు చెప్తున్నాం, हम उनको कुछ बातें बता रहे थे, లోకరీతిగా ఉంది. वो संसार కానీ के యేసు अनुसार, నమ్ముకున్నా అంటారు. लेकिन वो प्रभु को भरोसा किया, కానీ వేషధారణ బాగాల, उनके वेशधारण अच्छा नहीं लग रहा है, వేషధారణ బాగాల. अच्छा नहीं लग रहा అది చెబుతుంటే అంటుంది, है, बताने पर बोल रही है। ఎవరి విశ్వాసం వాళ్ళదండి. सबको अपना अपना विश्वास है। బైబుల్ ఎన్ని విశ్వాసాలు ఉన్నాయండి? मैंने कहा बाइबल में कितने विश्वास है, ఎన్ని విశ్వాసాలు చెప్పండి? कितनी विश्वास ఎన్ని है, బాప్తిసాలు कितना చెప్పండి? बपतिस्मा है, ఎన్ని ఆత్మలను कितनी చెప్పండి? आत्मा है, చెప్పండి. बताइए। बोला తెలియకుండానే మాట్లాడతారు. तो अनजाने में ही बात करते हैं, వాళ్ళే గొప్పవాళ్ళు तो అనుకుంటారు. अपना आप को ही बड़ा समझते हैं, ఎందుకంటే శరీర కార్యాలు స్పష్టం కదా. क्योंकि शरीर कार्य है उनके अंदर, శరీర కార్యాలు స్పష్టంగా ఉంటాయి शरीर के కదా. कार्य उनके अंदर है। అందుకనే ప్రియులారా, इसलिए प्रियो, కాబట్టి इसलिए మనకి పరిశుద్ధాత్మ శక్తి కావాలి. हमें पवित्र आत्मा का सामर्थ्य అప్పుడు चाहिए। ప్రభువులో మనం గొప్ప ఆధ్యాత్మిక క్రైస్తవులుగా तब ఉంటాం. प्रभु में हम बड़ी सामर्थ्य आत्मिक विषय मसीह बनेंगे। పరిశుద్ధాత్మ అగ్ని అన్నిటిని కాల్చి వేస్తాడు. उस पवित्र आत्मा का सामर्थ्य में सब चीजें भस्म हो నేను చెప్పాను जाएंगी। కదా, पहले बताया था मैंने, ఆయన వాయువుగా ఉంటాడు, वो वायु के समान है, ఆయన ఊపిరిగా ఉంటాడు, वो सांस के समान है, ఆయన దేవుని శక్తిగా वो ఉంటాడు, परमेश्वर का सामर्थ्य ఆయన है, జీవాత్మగా ఉంటాడు. वो जीवन की आत्मा है, జీవాత్మగా ఉంటాడు. जीवन की आत्मा है। కొన్నిసార్లు ప్రియులారా, कई बार प्रियो, మనల్ని బలపరచడానికి हमें बल देने के लिए, అపోస్తలుల మీద ఊదినటువంటి ఆత్మని ఉప్పని ఊతాడు. जैसे आप प्रेरितों के ऊपर फूंका गया आत्मा को हमारे ऊपर भी फूंकेगा। ఇవన్నీ మనం బైబుల్ చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపవాసాలు ఉంటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, ఆయన గురించి ఆలోచిస్తూ వచ్చే అనుభవాలు అన్నమాట. ये ఇవన్నీ सब चीजें जब हम उपवास करते हैं, प्रार्थना करते हैं, बाइबल पढ़ते हैं, आराधना करते हैं, ऐसे समय हमें अनुभूति मिलती है। ఆ అనుభూతులు లేని వారు క్రైస్తవ జీవితంలో ముందుకు ఎదగరు. जो इस अनुभव में नहीं है, वो मसीह का जिंदगी में ఈ आगे రోజు नहीं बढ़ మీరే पाएंगे। తెలుసుకోండి, నాకు ఎన్నిసార్లు అలాంటి అనుభవం కలిగింది, आज से आप पहचानिए कि मुझे अभी तक कितनी बार ऐसा अनुभव हुआ, ఎన్నిసార్లు ఆ అనుభవాలు కలిగింది. कितनी बार ऐसा अनुभव हुआ। అనుభవం కలగకపోతే अगर ऐसा नहीं हुआ ఈ तो రోజు నుంచి आज से మోకరించి, घुटनों में आकर, ప్రభువా నాకు प्रभु అలాంటి అనుభవాలు కావాలి, मुझे इस तरह का अनुभव चाहिए, నాకు అనుభవాలు ऐसा కావాలి, अनुभव चाहिए, నాకు అలాంటి అనుభవాలు. मुझे ऐसा अनुभव चाहिए। ఆ అనుభవాలు కావాలంటే अगर ऐसा अनुभव चाहिए ముందు तो వాక్యం ద్వారా నువ్వు బలపడాలి. पहले आप वचन के द्वारा सामर्थ्य पाना है। మనలో ఉన్న ఏమన్నా శరీరకాలంటే తీసేసుకో. हमारे अंदर की कोई शारीरिक कार्य तो उसको खत्म कर देना है। పరిశుద్ధాత్ముడా నువ్వు తీసే అనుభవకు पवित्र आत्मा प्रभु आप ही निकालिए करके तब मत तब बोलना, नहीं। ऐसा नहीं कहना, ఆ మాట అనబాకండి. ये बात मत बोलना। చాలా మంది అంటారు, बहुत से लोग बोलते हैं నువ్వే తీసేయ్యా, आप ही निकाल, నువ్వే తీసేయ్యా आप ही निकाल, అంటారు. వీళ్ళు తప్పు చేస్తాం. आप बोलते रहेंगे, ये गलत करते रहेंगे। ఆయన తీసేయడు. वो ऐसा नहीं करेंगे। నువ్వు తీసేసుకుంటే, अगर आप निकालोगे ఈ तो, రోజు నుంచి నిర్ణయించుకుంటే आज से आप निर्णय करोगे तो అప్పుడు వచ్చేస్తాడు ఆయన. तब आएगा वो। అంటే మళ్ళీ మనం చెయ్యకుండా यानी कि हम आगे को नहीं करे, వాక్యం ద్వారా నువ్వు నిర్ణయించుకో. वचन के द्वारा आप निर्णय నువ్వు करो, నిర్ణయించుకుంటే आप निर्णय करो, వచ్చి తాగుతాడు, అంతే కదా, तब छू लेगा, आप తాగేస్తాడు. आपको छू लेगा। అప్పుడు రేపు చేయకుండా ఉండటానికి आप నీకు कल శక్తి से नहीं करने के लिए प्रभु आपको सामर्थ्य देगा। అని చిన్న ప్రార్థన. आइए छोटा सा प्रार्थना చిన్న करें, प्रार्थना. छोटा सा प्रार्थना। ఇక్కడ చిన్న ప్రార్థన నడిపిస్తారు. आइए आंख बंद करेंगे, पवित्र आत्मा परमेश्वर को धन्यवाद कहेंगे। जो आत्मा हमें चाहिए प्रभु में हमें स्थिर और बलवंत करने के लिए, अंतिम दिन तक हमें संभालने के लिए, प्रभु के आगमन के उठाने के लिए, इसलिए आज उस पवित्र आत्मा के सामर्थ्य के बारे में सुनने के लिए प्रभु ने मौका दिया है। प्रभु ने कहा तुम आप पवित्र आत्मा पाओगे तो पवित्र आत्मा तुम पर आने से तुम सामर्थ्य पाओगे, बोला प्रभु जी। वो सामर्थ्य प्रभु जी किस प्रकार का आएगा, उसके लिए कैसा अनुभव होती है, और हमने वचन के अनुसार किस किस लोगों के विषय में कब कब आपने ऐसे आत्मा भेजा है, तमाम बातों को सुनने के लिए सहायता किया। धन्यवाद करते प्रभु जी, क्योंकि आत्मा जब तक हमारे ऊपर नहीं आएगा तब तक हम शरीर की दशा में ही होते हैं, ना कि आत्मा की दशा में, बोला प्रभु जी। क्योंकि हम मसीह के बारे में सुन चुके होंगे, शायद विश्वास नहीं किया होगा, मगर अभी हम विश्वास कर रहे होंगे तो उसका और अभी का कोई फर्क होना चाहिए करके प्रभु बोला। वो पवित्र आत्मा के द्वारा ही ऐसा मोहर लगेगा, ऐसा पहचान आएगा, बोला प्रभु जी। इसलिए जितने लोग लाइव में आया भी सुना प्रभु जी, उन सबके ऊपर उस पवित्र आत्मा का प्रभु जी अनुभूति होने के लिए प्रभु जी
जी आज से निर्णय करे, वचन जो से सुना है उस अनुभूति के लिए प्रार्थना करे, महसूस करे, उपवास ज्यादा करे, प्रार्थना ज्यादा करे, बाइबल ज्यादा पढ़े परमेश्वर, और वचन ज्यादा सुने, आराधना ज्यादा करे, आपकी आत्मा को पाने के लिए, वो महसूस पाने के लिए सहायता कीजिए परमेश्वर प्रभु जी। मैं धन्यवाद करते हो, आत्मा के बिना कुछ भी ऐसा अच्छा बात नहीं हुआ पुराना नियम में भी देखा प्रभु जी। ऐसा अच्छा बात हमारे जिंदगी में होने के लिए, उसके बाद हमारी सबकी जिंदगी एक पवित्र आत्मा के सामर्थ्य के द्वारा एक अनोखी रीति से पहचान में आने के लिए ये छोटी सी प्रार्थना यीशु के नाम से मांगते हैं, आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगोन युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। हालेलुया, हालेलुया। हालेलुया।